హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా మలయాళంలో రిలీజ్ అయిన ర్యాండమ్ యామం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మినిమం ఎక్స్పెక్టేషన్స్తోనే మూవీ చూసా. మంచి మంచి ట్విస్టులతో చాలా బాగా ఎంగేజ్ చేసింది నన్ను. ఏముంటుందిలే, మూవీ పెద్దగా నచ్చదేమో, ఎలాగో స్కిప్ చేసేద్దాం ఎక్స్ప్లెయిన్ చేయడం అనుకున్నా. మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా మీ ముందుకు తీసుకురావాలనిపించింది. అంత బాగుంది. మన ఆడియన్స్ అందరికీ నచ్చే మూవీ ఇది. ప్లాట్ లైన్ ఏంటంటే, షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలంటే, ఒక చిన్న విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో కొన్ని నమ్మకాలు, ఆచారాలు ఉంటాయి. ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు మాత్రమే లీడ్ చేస్తూ ఉంటారు ఆ విలేజ్ ని. వాళ్ళే అందులో ఒకడు స్వామీజీ అని చెప్పి ఆడవాళ్ళని యూజ్ చేసేవాడు. చివరికి ఊర్లోకి మూవీలో మన హీరోయిన్ ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి మలుపులు తిరిగింది కదా, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా షార్ట్ అండ్ స్వీట్ గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే నేను ఇంతకు ముందు చెప్పాను కదా, ఒక ఊర్లో కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు ఉన్నాయని, వాటి కట్టుబడి ఊరు ప్రజలందరూ ఉంటారని. ఇదిగో ఆ ఊరు. ప్రతి సంవత్సరం ఊర్లో ప్రజలందరూ చేరి ఈ గుడిలోని దేవుణ్ణి పూజించేవారు ఘనంగా. ఇదే ఊర్లోనే నంబోద్రి, ఆవరచన్ అనే ఒక ఇద్దరు పంతులు గారులు ఉంటారు. కేవలం నంబోద్రి చెప్పిన మాటలే ఊర్లో ఉన్న ప్రజలు వింటారు. ఎందుకంటే వీళ్ళే తాతల కాలం నుంచి ఈ గుడికి పూజ చేస్తుంటారు కాబట్టి. ఈ విషయం వల్ల ఆవరచన్ తన మాట వినట్లేదని నంబోద్రి మీద, ఊరి ప్రజల మీద కోపంగా ఉండేవాడు. మొత్తం ఆ నంబోద్రికే తెలిసినలాగానే అందరూ నమ్ముతున్నారని. ఇప్పుడు కూడా అందరూ వచ్చి నంబోద్రి దగ్గరే అడుగుతున్నారు, ఈ సంవత్సరం పండగ ఎలా జరపాలి, ఏ డేట్ లో జరిపించాలని చెప్పి. ఫెస్టివల్ కి కొద్ది రోజుల ముందు నంబోద్రికి ఇద్దరు మగపిల్లలు పుడతారు. దాంతో ఈ విషయం తెలుసుకున్న నంబోద్రి, ఒక పిల్లాడైతేనే నేను సేఫ్ గా ఉండగలను, నా జాతకం ప్రకారం మొదటి పిల్లాడు మాత్రమే నా కీర్తి ప్రతిష్టల్ని, గౌరవ మర్యాదల్ని పెంచగలుగుతాడు, రెండో వాడు వచ్చినట్లయితే మొత్తం నాశనం చేస్తాడు. అనవసరంగా కౌలు పిల్లలు పుట్టారని కంగారు పడుతూ అదే ఇంట్లోనే నాని అమ్మ అని ఒక పని మనిషి ఉంటుంది. ఆమెతో చెప్పి ఒక పిల్లాన్ని చంపేయాలి, ఎలాగైనా ఇది నువ్వే చేయగలుగుతావని నాని అమ్మతో, ఆ ఇంటి డ్రైవర్ మదన్తో కూడా చెప్తాడు. కానీ ఇద్దరు ఒప్పుకోరు. ఆ తర్వాత కొంతసేపటికి ఎలాగోలాగా నాని అమ్మని ఒప్పిస్తాడు ఇంకో పిల్లాన్ని చంపడానికి. అక్కడికి వెళ్ళి నాని అమ్మ నంబోద్రి భార్యని మొదటి ఎవరు పుట్టారని అడిగితే ఎవరో తెలియదని చెప్తుంది. కన్ఫ్యూజ్ అయిపోతారు మొదట ఎవరు పుట్టారని చెప్పి. దీంతో నంబోద్రి అక్కడికి వచ్చి ఇద్దరిలో కన్ఫ్యూజ్ అయ్యి, మొదట పుట్టిన బిడ్డను గనక నేను చంపేస్తే నా జీవితమే సర్వనాశనం అవుతుంది, సో కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, ఇద్దరిలో ఎవరు ఆలోచన విధానాలు, ఎవరు పోలికలు నాలాగా వస్తాయో వాళ్ళే మొదట పుట్టింది, సెకండ్ పుట్టిన పిల్లవాడిని ఫ్యూచర్ లో చూసుకుందాంలే అని అప్పటి నుంచి ఇద్దరిని పెంచుతాడు. ఒకటి పేరు యాదవ్, ఇంకొకటి పేరు ఉన్ని. నంబోద్రి నాని అమ్మ ఈ విషయం ఎక్కడ అతని భార్యకి చెప్పేస్తుందేమో అని ఇంట్లో నుంచి ఎక్కడికైనా దూరంగా ఈ ఊర్లో నుంచే వెళ్ళిపో అని చెప్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం లాగానే గుడిలో పూజ జరిపించడానికి మంచి డేట్ చూడడం కోసం ఊర్లో ఉన్న వాళ్ళు వచ్చి నంబోద్రిని అడిగితే, నంబోద్రి కొడుకు యాదవ్ అక్కడికి వచ్చి నేను చూస్తానని డేట్ చెప్తాడు. చిన్న పిల్లాడైన యాదవ్ చెప్పిన డేట్ ని పెద్దగా వీళ్ళు పట్టించుకోరు. నంబోద్రి వచ్చిన తర్వాత కూడా సేమ్ డేటే చెప్తాడు. దీంతో విషయం, అయ్యా మీ కొడుకు ముందుగానే డేట్ చెప్పేశాడనంటే, అమ్మయ్యా మొదటి ఎవరు పుట్టారో తెలిసిపోయింది, యాదవే మొదటి పుట్టాడని. అప్పటి నుంచి ఉన్నిని పక్కన పెట్టి యాదవ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి, వీడు నాలాగా ఉన్నాడు కాబట్టి వీడి వల్లే నా జీవితం మారబోతోంది, నా కీర్తి ప్రతిష్టలు ఇంకా వీడి వల్లే పెరుగుతాయని యాదవ్నే పెంచుతాడు బాగా కేరింగ్ గా. ఇద్దరికి 25 ఏళ్ళు వస్తాయి. కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ఉన్ని నాన్న దగ్గర మాటలు విని పెరుగుతాడు. వాళ్ళ అమ్మ ఏమో ఇద్దరికి సపోర్టెడ్, ఇద్దరిని ఈక్వల్ గా చూస్తుంది. కానీ నంబోద్రి మాత్రం యాదవ్నే అతని నిజమైన కొడుకులా భావించి ఉన్నిని దూరం పెడుతూ వస్తాడు. ఇదంతా ఉన్నిని చాలా బాధపడేలా చేస్తుంది. ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఒక రోజు గుడిలో పూజ కోసం నంబోద్రి ఇంటి నుంచి పూల దండలు, పట్టు వస్త్రాలు ఏనుగుతో కలిసి తీసుకెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే కూడా ఉన్నిని చివరిగా ఉండమని యాదవ్ని ముందు నిలబడి వీటన్నిటిని సక్రమంగా జరిపించమంటాడు. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈమె పేరు రాణి. ఊర్లో బొమ్మలు అమ్ముతూ ఉంటుంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈమెతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. నంబోద్రి డ్రైవర్ అయినటువంటి మదన్ కూడా ఇప్పుడు రాణి దగ్గరికి వచ్చి ఫ్లర్ట్ చేస్తున్నాడు. యాదవ్ తమ్ముడు ఉన్ని గురించి చెప్పాలంటే బాగా చదువుకున్నాడు. ఒక కార్పొరేట్ కంపెనీలో వర్క్ చేయాలని నంబోద్రి దగ్గరికి వెళ్ళి చెప్తే, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ, చక్కగా ఇంట్లో ఉండొచ్చు కదా అని డీమోటివేట్ చేస్తాడు. నాన్న ఎప్పుడు ఇంతే, నా డెసిషన్స్ కి కొంచెం కూడా వాల్యూ ఇవ్వడని కూర్చొని బాధపడుతూ ఉంటే యాదవ్ అక్కడికి వచ్చి, ఒరే నాన్న ఎప్పుడు అంతే కదరా, నీ మీద ఉన్న ప్రేమతోనే ఇదంతా చేస్తున్నాడు, అంతేగాని నీ పైన కోపం ఏం లేదు, నా పైన ఎక్కువ ప్రేమ
కూడా లేదు, నాన్నకి ఇద్దరు సమానమే అని చెప్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే ఆ ఊర్లోకి సోఫియా అనే ఒక అమ్మాయి వస్తుంది. చిన్నప్పుడు ఇదే ఊర్లోనే పుట్టి పెరిగింటుంది. స్టడీస్ వల్ల బయట ఊరికి వెళ్ళి చదువుకొని ఇప్పుడు తన రీసెర్చ్ కోసం వాళ్ళ నాన్నగారితో కలిసి తిరిగి వాళ్ళ సొంత ఊరికి వచ్చి ఉంటుంది. ఈ ఊరికి సోఫియా ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఊర్లో కనిపించే అనిమల్స్ ని, బ్యూటిఫుల్ లొకేషన్స్ ని ఫొటోస్ ద్వారా క్యాప్చర్ చేసేది. సోఫియా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. నంబూద్రి కూడా సోఫియా వాళ్ళ నాన్న తెలుసు. మన ఊరి హిస్టరీ గురించి, మన ఊర్లో ఉన్న దేవుడి గురించి తెలుసుకోవాలని వచ్చింది తన రీసెర్చ్ లో భాగంగా అని చెప్తాడు. దాంతో నంబూద్రి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యి, సర్లే మన ఊరి గురించి నలుగురికి తెలిసేలా చేస్తుందంటే మనకు అంతకంటే కావాల్సింది ఏముందని సోఫియాని, చాలా మంచి పని చేస్తున్నావు అమ్మా అంటే సోఫియా నంబూద్రితో, అంకుల్ లోపలేదో పూజ జరుగుతున్నట్టుంది, నేను ఒకసారి చూడొచ్చానంటే సోఫియా వాళ్ళ నాన్న, చూడమ్మా అదంతా అడగకూడదు, పూజలో కేవలం వీళ్ళు మాత్రమే ఉండాలని చెప్తాడు. దాంతో నంబూద్రి వాళ్ళ భార్య కూడా అలాగే చెప్తుంది, ఆడపిల్లలు పూజలు చూడకూడదు ఇదంతానే. కానీ నంబూద్రి మాత్రం చిన్న స్మైల్ ఇచ్చి, సర్లే అమ్మాయి అంతలా ఆశపడుతుంది కాబట్టి యాదవ్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి చూసొచ్చే, తనకి తెలియకూడదు నువ్వు వెళ్ళడం అని చెప్పి యాదవ్ చేస్తున్న పూజలోకి రూమ్ లోపలికి వెళ్ళమంటాడు. సోఫియా అసలు ఏం పూజ ఇదని ఎగ్జైటెడ్ గా డోర్ ఓపెన్ చేసి చూస్తే యాదవ్ ఒక అమ్మాయిని ముందు కూర్చోబెట్టుకుని మంత్రాలు చదువుతూ ఎక్కడ పడితే అక్కడ చేతులేస్తున్నాడు పూజ అంటూ. సోఫియాకి ఇది కంఫర్టబుల్ గా అనిపించట్లేదు, ఫోటోలు తీసుకుంటుంది యాదవ్ తెలియకుండా. ఆ తర్వాత సోఫియా వాళ్ళ నాన్న వీళ్ళందరూ ఊర్లోని ఇంకొంతమందిని కలిసి వాళ్ళు ఉండాల్సిన ఇంటికి వెళ్తారు. సరిగ్గా అప్పుడే యాదవ్ గుర్రం బండి మీద కొండ మీద ఉన్న గుడి దగ్గర దీపం పెట్టడానికి వెళ్తారు. వీళ్ళ వంశానికి చెందిన వాళ్ళే దీపం పెట్టాలి, కేవలం ఒక్కళ్ళు మాత్రమే వెళ్ళాలి. యాదవ్ వెళ్తూ ఉంటాడు. పక్కనే యాదవ్ డ్రైవర్ అయినటువంటి మదన్ కూడా వెళ్తాడు. మదన్ నంబూద్రి కూడా డ్రైవర్గా ఉంటాడు వీళ్ళ ఫ్యామిలీ మొత్తానికి. మదన్ని తీసుకొని యాదవ్ కొండ మీదకి వెళ్ళి దీపం పెట్టొస్తాడు. ఇంకోవైపు ఊర్లో సోఫియా థింగ్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసి ఫోటోలు తీసుకుంటూ యోగా చేస్తూ చిల్ అవుతూ ఉంటుంది. ఇంట్లో ఉంటే సడన్ గా బయట నుంచి గట్టిగా అరుపులు రావడంతో కిటికీలో నుంచి చూస్తే కొంతమంది ఒక ఆవును పట్టుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అదే టైంలోనే ఉన్ని అక్కడికి వచ్చి ఆవుని అందరినీ అధిగమించి చాలా బాగా హ్యాండిల్ చేసి పట్టుకుంటాడు. ఇదంతా కిటికీలో నుంచి చూస్తున్న సోఫియా ఉన్నిని చూసి ఇంప్రెస్ అవుతుంది. ఇంకోవైపు డ్రైవర్ మదన్ ఊర్లో ఉన్న రాణితో ఫ్లర్ట్ చేస్తూ ఉంటే ఇది చూసిన సోఫియా వాళ్ళ మదర్ వెళ్ళి రాణిని పరిచయం చేసుకుని రాణి దగ్గర కొన్ని బొమ్మలు తీసుకుని డబ్బులు పే చేస్తారు. దాంతో మదన్ దగ్గర సోఫియా, కొండ మీద ఒక గుడి ఉంది కదా, యాదవ్ వెళ్ళి దీపం పెట్టేస్తుంటాడు, నన్ను ఒకసారి ఆ గుడి దగ్గరికి తీసుకెళ్ళవానంటే సర్లే తీసుకెళ్తానని మదన్ తీసుకెళ్తుంటే మధ్యలోనే ఉన్ని చూసి, ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ, నాన్నగారు మిమ్మల్ని పిలుస్తున్నారని మదన్తో చెప్తే, హర్రే వీళ్ళకి గుడి చూపించాలంట, పాపం ఈ అమ్మాయి ఫొటోస్ తీసుకోవాలంట, ఇప్పుడు ఎలా, సర్లే నువ్వే తీసుకెళ్ళి వీళ్ళని. చూడమ్మా సోఫియా, మా వాడు ఉన్ని నిన్ను గుడి దగ్గరికి తీసుకెళ్తాడని చెప్తే, ఇంతకు ముందే ఆవును పట్టినప్పుడు ఉన్నిని సోఫియా చూసి ఇంప్రెస్ అయి ఉంటుంది కాబట్టి హ్యాపీగానే ఒప్పుకుంటుంది ఎందుకు ఉన్నితో పాటు సోఫియా వెళ్ళడానికి. ఇద్దరు కలిసి ఒకరి గురించి ఒకరు తెలుసుకుని మాట్లాడుకుంటూ ఆ కొండ మీదకి వెళ్తారు. ఇంతకు మించి అమ్మాయిలు వెళ్ళకూడదు, ఎక్స్పెషలీ ఒంటరిగా అని చెప్పి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆగి ఏదైనా ఫొటోస్ తీసుకోవాలంటే ఇక్కడ నుంచే తీసుకోనంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళాలంటుంది. కానీ ఉన్ని ఒప్పుకోడు. కట్ చేస్తే ఇంకోవైపు ఉన్ని వాళ్ళ నాన్న నంబూద్రికి సోఫియాని ఉన్ని కొండ మీదకి తీసుకెళ్లిన విషయం తెలుస్తుంది. ఒరే నీచుడా, ఎంత పెద్ద తప్పు చేసావురా, అక్కడికి అమ్మాయిని తీసుకెళ్ళకూడదని నీకు తెలుసు కదా, ఎందుకని తీసుకెళ్ళావు, ఒక్కసారైనా నేను చెప్పిన మాట విన్నావా అని ఉన్నిని బాగా తిడుతున్నాడు. ఉన్ని వాళ్ళ అమ్మే నచ్చజెప్పి లోపలికి పంపిస్తుంది. ఈ ఊర్లోనే బాబు అనే ఒక అంకుల్ ఉంటాడు. ఏం ప్రాబ్లం వచ్చినా ఉన్ని బాబుతోనే షేర్ చేసుకుంటాడు. వాళ్ళ నాన్న అతన్ని కొంచెం కూడా కొడుకులా కన్సిడర్ చేయట్లేదని ఇదంతా చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు బాధపడేవాడు చెట్టు కింద కూర్చుని. సోఫియా అక్కడికి వచ్చి ఉన్నిని చూసి, అనవసరంగా నా వల్ల మీ నాన్నగారి దగ్గర మాటలు విన్నారు, ఐఎమ్ సారీ అంటే, చాచా పర్లేదండి, నాకు చిన్నప్పటి నుంచి అలవాటే అని, మీరు హ్యాపీనే కదా అని ఉన్ని సోఫియాతో అంటే, సోఫియా నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్తుంది. ఇప్పుడే వీళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ప్రేమలో పడతారు. ఇదంతా ఒక సాంగ్ లో చూపిస్తారు ప్రేమలో పడ్డాన్ని. ఇంకా అక్కడ నుంచి సోఫియాని ఉన్ని ఊర్లో ఇంకొక పంతులైనటువంటి ఆవరచన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పరిచయం చేస్తాడు. సోఫియాని చూసి ఆడపిల్లవైంది ఇంకా పెళ్లి చేసుకోకుండా ఈ రీసెర్చ్లు ఏంటని చాలా చిన్న చూపు చూస్తూ మాట్లాడతాడు. ఇదంతా సోఫియా గమనించినప్పటికీ ఆవరచన్ని ఏం అడగదు. ఆ ఊర్లో ఉన్న గుడి హిస్టరీ తెలుసుకోవడానికి ఊరికి సంబంధించినటువంటి ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్
బుక్లో ఊరు గురించి, ఫస్ట్ ఈ ఊరు ఎలా ఏర్పడింది, ఈ గుడిలో ఈ దేవుడి ప్రాముఖ్యత ఏంటి, ఇదంతా ఆ బుక్లో ఉంటుంది. ఈ బుక్ గురించి తెలుసుకుని సోఫియా ఎలాగైనా ఆ బుక్ని చదవాలని ఉన్నితో చెప్తే ఉన్ని ఇంట్లో వెళ్ళి ఆ బుక్ను వెతుకుతూ ఉండడం వాళ్ళ నాన్న నంబోద్రి చూసి, ఏంట్రా నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, ఈ బుక్ని యాదవ్ మాత్రమే ముట్టుకోవాలి, నీకు అర్హత లేదు, ఇంకోసారి ఈ బుక్ ముట్టుకోకని చెప్తాడు. సరిగ్గా ఆ టైంలోనే ఇంటి పని మనిషి ఇంతకుముందు నాని అమ్మ నంబోద్రి భార్యకి ప్రసవం చేసి ఉంటుంది కదా, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక ఏదైనా పని ఇవ్వండి నంబోద్రి వాళ్ళ ఇంటికి వస్తుంది. నంబోద్రి నాని అమ్మని చూడంగానే, ఏంటమ్మా మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు, మళ్ళీ చెప్తున్నా, వార్నింగ్ ఇస్తున్నా, పో ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపో, నా కంటి ముందు కనిపించకని తిట్టి నంబోద్రి నాని అమ్మని దూరంగా పంపించేస్తాడు. వేరే గతి లేక నాని అమ్మ రోడ్డు మీద ఆకలితో నడుస్తూ వెళ్తూ కింద పడిపోతుంది, స్ప్రో కోల్పోయి. అదే దారిలో వస్తున్న సోఫియా నాని అమ్మని చూసి ఇంటికి తీసుకెళ్ళి నాని అమ్మ బాధ అర్థం చేసుకుని ఫుడ్ పెట్టి, ఇక నుంచి మా ఇంట్లో పని మంచిగా ఉండు, మేము వచ్చినప్పటి నుంచి పని మంచి కోసమే వెతుకుతూ ఉన్నాం, ఎవరు సెట్ అవ్వలే, మీరు ఉంటారా అని అడిగితే, పనిస్తే నేను ఏ పనైనా చేస్తానమ్మా, చాలా థ్యాంక్స్ అని చెప్పి అప్పటి నుంచి సోఫియా వాళ్ళ ఇంట్లో నాని అమ్మ పని మంచిగా జాయిన్ అవుతుంది. ఆ తర్వాత సోఫియా ఉన్నిని కలిసి ఇంటి పని మనిషి నాని అమ్మని పిలిచి, నీకు ఒక సర్ప్రైజ్, నీకు ప్రసవం చేసింది ఈమె, నేను ఫస్ట్ టైం చూసింది కూడా ఈమె అని చెప్తే, నీ గురించి మా అమ్మ చెప్పిందని నాని అమ్మని చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. యాక్చువల్గా సోఫియా మోటివ్ ఏంటంటే, సోఫియా ఎందుకని ఆ గుడి హిస్టరీని తెలుసుకోవడానికి ఇంతలా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రయత్నిస్తుందంటే, యాదవ్ ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు ఒక మహిళను అసభ్యకరంగా తాకడం, ఇదంతా చూస్తుంటే పూజలా అనిపించట్లేదు, ఏదో మిస్టరీ ఉందని తెలుసుకోవాలని, బుక్ లో ఉన్నట్టుగానే యాదవ్ పూజ చేశాడా లేదంటే ఆ అమ్మాయిని వేరే మోటివ్ తో ఏమైనా చేశాడా అని డౌట్ వచ్చి దీని గురించి ఉన్ని దగ్గర డిస్కస్ చేస్తుంది. ఈ ఊర్లో కేవలం మీ అన్నయ్య మాత్రమే ఇలాంటి పనులు పూజలు చేస్తాడు కదా, మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉందానంటే, మా అన్న గురించి ఈ విధంగా నువ్వు మాట్లాడుతున్నావా, మా అన్న అలా చేసే ఛాన్సే లేదు, నువ్వు అనవసరంగా పిచ్చిగా ఓవర్ థింక్ చేయొద్దు, మా అన్న చాలా మంచోడని చెప్తాడు. ఆ తర్వాత ఈ విషయం గురించి ఉన్నితో సోఫియా డిస్కస్ చేయకుండా, అయినా కూడా యాదవ్ని అనుమానించి ప్రతి నెల కొండ మీద ఉన్న గుడిలోకి వెళ్ళి దీపం పెడుతూ ఉంటాడు కదా ఒంటరిగా యాదవ్. ఇప్పుడు యాదవ్కి తెలియకుండా యాదవ్ని ఫాలో అయ్యి ఫొటోస్ తీసుకోవడానికి పైన గుడి దగ్గరికి వెళ్తుంది. పూజ చేసిన తర్వాత దీపం పెట్టి యాదవ్ బయటకు వచ్చిన తర్వాత అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది చీర కట్టుకుని. ఆ అమ్మాయితో యాదవ్ ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. ఇదంతా చూసి సోఫియా ఆశ్చర్యపోతుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే, ఆ అమ్మాయి ఊర్లో ఉన్న బొమ్మలు అమ్మే రాణి. ఊరు వాళ్ళందరూ కలిసి ఇతన్ని గుడ్డిగా నమ్మేస్తున్నారు, కానీ ఇతనేమో పవిత్రమైన గుడి దగ్గరికి దీపం పెడుతున్నాను వచ్చి ఇలాంటి పనులు చేస్తున్నాడని చాలా కోపంతో ఇంకా ఇతని గురించి సేకరించి అందరి ముందు ఇతన్ని నిలబెట్టాలనుకుంటుంది. నంబోద్రి ఇంట్లో అతని రూమ్ లో కొన్ని బుక్స్ కనిపించకపోవడంతో ఖచ్చితంగా ఈ బుక్ ని ఉన్నినే తీసింటాడని ఉన్నిని పట్టుకుని బాగా తిడతాడు. మళ్ళీ నిజానికి ఆ బుక్స్ ని యాదవ్ తీసుకుంటాడు. యాదవ్ అందరి ముందు నిజం చెప్పకుండా ఉన్ని దగ్గరికి వచ్చి, సారీరా నేనే ఆ బుక్స్ ముట్టుకున్నాను, నాన్నకు తెలిస్తే ఎక్కడ తిడతాడని చెప్పలేదని చెప్పి, ఈ ఒక్కసారికి ఏం అనుకోవద్దు, నా వల్ల జరిగింది అనుకో అని చెప్తాడు. డ్రైవర్ మదన్కి అప్పుడు అర్థమైంది, హో చిన్నప్పుడే ఒక పిల్లాన్ని చంపేయాలనుకున్నాడు కదా, యాదవే మొదటి పుట్టాడని తెలుసుకుని ఉన్ని మీద ఇలా ఎప్పటికప్పుడు అరుస్తూ ఉన్నిని కొడుకులా చూడట్లేదు అనుకుంటాడు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ సోఫియా నార్మల్గా జాగింగ్ చేస్తూ వస్తూ ఉంటే కార్ ఆపి యాదవ్ సోఫియాని పిలిచి, ఇదిగో అమ్మాయి ఏంటి నా గురించి ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నట్టు విన్నాను, ఏంటి కదా అంటే, అలా ఏం లేదండి, జస్ట్ మన ఊరి నమ్మకాల గురించి, ఊర్లో ఉన్న దేవుడి పవర్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను, అందుకని రీసెర్చ్ అని చెప్తుంది. కొంతసేపటికి చిన్న స్మైల్ ఇచ్చి, మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు, మీరేంటో ఈ ఊరు వాళ్ళకి త్వరలోనే తెలుస్తుంది, ఎలా నటిస్తున్నారు సార్ మీరని అలా నడుచుకుంటూ వెళ్తుంది. స్మైల్ ఇచ్చి చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు యాదవ్ సోఫియాని చూసి. సోఫియా వాళ్ళ నాన్న సోఫియా కోసం ఒక పెళ్లి సంబంధం చూస్తుంటాడు. సోఫియాకి ఈ విషయం తెలిసిన తర్వాత, మనల్ని అడుగకుండా మన నాన్న ఇలా మనకు ఒక పెళ్లి సంబంధం చూసేశాడని బాధపడుతూ ఉంటే, సోఫియా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఉన్ని గురించి ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఉన్నిని నువ్వు ప్రేమించావా,
నిన్ను కూడా అతను ప్రేమిస్తున్నాడా, వాళ్ళ ఫ్యామిలీ గురించి నీకు తెలిసే లవ్ చేస్తున్నావు కదా, నాకేం అభ్యంతరం లేదు, నా క్యాస్ట్ ఫీలింగ్లు ఇలాంటివి ఏం లేదని నీకు తెలుసు కదా, వాళ్ళ ఇంట్లో నంబోద్రి ఒప్పుకుంటే చాలని చెప్పి నీ హ్యాపీనెస్సే నాకు కూడా కావాలి కదరా అని చెప్తాడు. సోఫియా ఉన్నితో ఈ విషయం గురించి డిస్కస్ చేసి తనతో పాటు ఉన్నిని కూడా తీసుకెళ్లిపోవాలనుకుంటుంది. కంపెనీలో వర్క్ చేయడానికి ఒక అప్లికేషన్ కూడా తీసుకొచ్చి ఉంటుంది. నీకు సిటీలో జాబ్ రెడీగా ఉంది, మనం వెళ్ళడమే ఆలస్యమని, ఎప్పుడు వెళ్తున్నామని ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటారు బాబుతో కలిసి. బాబు గురించి చెప్పాను కదా, ఊర్లో ఉన్నితో క్లోజ్గా ఉండే అంకుల్ అని, ఏదైనా ప్రాబ్లం వస్తే బాబునే తోడుగా ఉంటాడు ఉన్నికి, ఫ్రెండ్ లాగా అన్నమాట. వీళ్ళందరూ ఇంట్లో నుంచి వెళ్ళిన తర్వాత కూర్చొని బుక్ చదువుతుంటే బయట నుంచి ఒక నాగుపాము వస్తుంది. సోఫియాని చూస్తూ సోఫియా దగ్గరికి ఆ పాము వస్తుంటే సోఫియా భయపడి పరిగెడుతుంది. అంతలోపే పాము సోఫియాని కాటేస్తుంది. భయంతో కాలు జారి కింద పడడంతో తొడ మీద కాటేస్తుంది. వెంటనే ఈ విషయం అందరికీ తెలిసి ఊర్లో ఎవరికైనా పాము కాటు జరిగితే ఫస్ట్ నంబోద్రి వాళ్ళ ఇంటికే తీసుకెళ్తారు, యాదవే ట్రీట్మెంట్ చేస్తాడని. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత నంబోద్రి సోఫియా సిచ్యువేషన్ చూసి చాలా భయంకరమైన పాము ఇది, విషయం ఎక్కువ, ఈ అమ్మాయిని మేము కాపాడలే, మీకు నుంచి తీసుకెళ్ళిపోండి అంటే యాదవ్ అక్కడికి వచ్చి సోఫియాని చూసి, అది కాదు నాన్న, నాకు తెలిసిన ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ద్వారా ట్రై చేస్తాను, ఈ అమ్మాయి నేను కాపాడుతాను, తీసుకెళ్ళి లోపల నా రూమ్లో పడుకోబెట్టండి అని చెప్పి లోపల పడుకోబెట్టిన తర్వాత డోర్ లాక్ చేసి దేవుడికి పూజలు చేసి కొన్ని మందుల్ని సోఫియా నోట్లో పోస్తాడు. తొడ మీద పాముకు వచ్చింది కాబట్టి రక్తాన్ని మొత్తం పీల్చేస్తాడు. మెల్లగా సోఫియా స్పృహలోకి వస్తుంది. ఈలోపే యాదవ్ సోఫియాని చూసి సోఫియా మోహంలో పడి సోఫియాతో ఫిజికల్ గా ఇంటిమేట్ అవుతాడు. ఆ తర్వాత ఈ విషయం జరిగిందని సోఫియా రియలైజ్ అయ్యి ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా బాధపడుతుంది. దీని గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఇలా జరిగిపోయింది ఏంటని. సోఫియా కొంచెం మాత్రమే కాన్షియస్ గా ఉంటుంది. యాదవ్ అలా చేస్తుంటే ఏం చేయలేకపోతుంది. తన ఒంటి మీద ఉన్న గాయాలని అద్దంలో చూస్తే అద్దంలో కూడా యాదవే కనిపిస్తున్నాడు నవ్వుతూ. ఉన్ని జాబ్ వచ్చేసిందని ఎగ్జైట్మెంట్ తో ఇంటర్వ్యూకి వెళ్తే చాలు, కన్ఫర్మ్ గా జాబ్ వచ్చేస్తుంది, మనం ఇద్దరం సిటీలో వెళ్ళి హ్యాపీగా బ్రతకొచ్చు, పెళ్లి చేసుకుని అని చెప్తూ ఉంటే సరిగ్గా సోఫియా ఉన్నిని పట్టించుకోదు. ఈ ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి సోఫియా పాముకు వచ్చిందని చెప్పారు, ఇప్పుడు ఓకేనా అంటే సోఫియా ఏడుస్తూ ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోమంటుంది ఉన్నిని. ఏమైంది సోఫియా, ఏం జరిగిందో నాతో చెప్పు అంటే సోఫియా ఏడుస్తూ అలా ఉండిపోతుంది. మంచి నాని అమ్మ దగ్గరికి వెళ్ళి ఏమైంది సోఫియాకి, నాతో ఎందుకని మాట్లాడట్లేదు, ఏడుస్తూ ఉంది అంటే నాని అమ్మ కూడా చూడమ్మా సోఫియా ఏమైందమ్మా, ఎందుకని అలా ఉన్నావనంటే సోఫియా ఏడుస్తూ జరిగిందంతా ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తే నాని అమ్మ షాక్ అయ్యి మనం ఏం చేయలేము, ఈ విషయం ఎవరితోనే చెప్తే అందరూ యాదవ్కే సపోర్ట్ చేస్తారు, నిన్నే బ్లేమ్ చేస్తారంటే నాకు తెలుసు, అందుకని నేను వేరొక ప్లాన్ లో ఉన్నాను ఇప్పుడని. నెక్స్ట్ డే మార్నింగ్ యాదవ్ రథంలో వెళ్తూ ఉంటే దారి మధ్యలో సోఫియా యాదవ్ని చూసి స్మైల్ చేస్తుంది. సోఫియాని చూసి యాదవ్ కూడా స్మైల్ చేసి హో మన రూట్కి వచ్చేసినట్టుందని రథం ఆపి సోఫియాని సపరేట్గా తీసుకెళ్ళి సోఫియాతో మాట్లాడితే సోఫియా మొదట్లో మీ మీద నాకు కోపం వచ్చింది ఎక్కువగా, కానీ మీరు అలా చేసినందుకు నాకు సంతోషమైంది, తిరిగి ఆ సంతోషాన్ని మీ ద్వారా కావాలనుకుంటున్నాను, కేవలం మీరు మాత్రమే నాకు ఆ సంతోషాన్ని ఇవ్వగలరని యాదవ్తో చెప్తే యాదవ్ నవ్వి నెక్స్ట్ టైం నేను ఈ ప్లేస్కి వచ్చినప్పుడు చూసుకుందామని సరే అని చెప్పి సోఫియా అక్కడి నుంచి వచ్చేస్తుంది. పని మంచి నాని అమ్మతో నెక్స్ట్ టైం నేను ఒక ప్లాన్ పెట్టుకున్నానంటే చాలా డేంజర్ అమ్మా, అతని దగ్గర ఇలాంటి పనులు చేయొద్దని చెప్తే ఈ విషయం నేను చేసి తీరాలి, ఉన్నికి ఈ విషయం తెలియకుండా చూసుకొని చెప్పి ఉన్ని ఇంటికి వస్తే ఉన్నిని కంప్లీట్ గా సోఫియా అవాయిడ్ చేస్తుంది. ఉన్ని బాధపడుతూ ఇదే విషయాన్ని ఉన్ని వాళ్ళ అమ్మతో చెప్తే ఉన్ని వాళ్ళ అమ్మ సోఫియా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఏమ్మా ఎందుకని ఉన్నితో మాట్లాడట్లేదు, ఏదైనా ప్రాబ్లమా, వాడేం తప్పు చేశాడు, వాళ్ళ నాన్న దగ్గర ఎప్పుడు చూసినా తిట్లు తింటూనే ఉంటాడు, కనీసం నువ్వైనా వాడికి సపోర్టివ్గా ప్రేమగా ఉంటావు అనుకుంటే నువ్వు కూడా ఇలా చేస్తున్నావేంటి రీజన్ చెప్పకుండా అంటే ఏం మాట్లాడకుండా సోఫియా లోపలికి వెళ్ళిపోతుంది. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న పని మనిషి నాని అమ్మ ఉన్ని వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి తన కొడుకు యాదవ్ చేసిన పని గురించి చెప్తుంది. నా కొడుకు ఇలాంటి పని చేశాడని భయంకరంగా షాక్ అయ్యి చాలా బాధపడుతుంది. అంతేకాకుండా నంబోద్రి ఒక పిల్లాన్ని చంపడానికి ప్రయత్నించాడు, కానీ ఎవడు ముందు పుట్టాడో తెలియదు కాబట్టి చంపలేదమ్మా, అందుకనే పాపం ఉన్నిని ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటాడని చెప్తుంది. కోపంతో రగిలిపోయిన ఆమె నేరుగా నంబోద్రి దగ్గరికి వెళ్ళి మీరు ఈ విషయం చేయాలనుకున్నారా, ఒక పిల్లాన్ని చంపాలనుకున్నారా, ఎవరిని మీరు మొదటి పుట్టాడని నెత్తినెక్కి
ఎక్కించుకొని ఇంతలా గర్వపడిపోతున్నాడు. వాడు ఎంత పని చేశాడో తెలుసా? సోఫియా జీవితాన్ని నాశనం చేశాడు, ఇంకా చాలా మంది జీవితాలని నాశనం చేస్తూ ఉన్నాడు మన ఊర్లో అని చెప్పి నంబోద్రి నేను నమ్మలేకపోతున్నానని అలా సైలెంట్ గా కూర్చుండిపోతాడు, ఏం మాట్లాడకుండా షాక్ లో. కొద్ది రోజుల తర్వాత ప్రతి నెలలాగానే ఆ నెల కూడా దీపం పెట్టడానికి కొండ మీద గుడికి యాదవ్ వస్తాడు. యాదవ్ కోసం సోఫియా అందంగా చీర కట్టుకుని రెడీ చేస్తుంది. దీపం పెట్టి రాగానే సోఫియా దగ్గరకు వచ్చి యాదవ్ రొమాంటిక్ గా ఉండడానికి ప్రయత్నిస్తాడు. ఇంకోవైపు పని మనిషి నాని సోఫియాకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, ఆ యాదవ్ చేతిలో సోఫియా ఎక్కడ బలైపోతుందేమో అని భయపడి జరిగిందంతా ఉన్నీతో చెప్తుంది. ఉన్ని స్పీడ్ గా సోఫియాని కాపాడడానికి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. ఆగండి కొద్దిసేపు మీరని సోఫియా యాదవ్ని కొంచెం ముందుకు తోసి పసుపు చల్లుతుంది. అక్కడ ఉన్నది పసుపు కాదు, కారం పొడి. కావాలనే ప్లాన్ చేసి సోఫియా అక్కడికి పసుపు బదులుగా కారం పొడి తీసుకొచ్చి ఉంటుంది. కళ్ళలోకి కారం పొడి విసరడంతో ఎక్కువ మంటొచ్చి యాదవ్ సోఫియా మీద కోపంతో సోఫియాని బాగా కొడతాడు. సోఫియా కూడా యాదవ్ని కొడుతుంది. ఇద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది. పూజ అని చెప్పి ఈ విధంగా ఈ ఊర్లో ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేశాడో ఇదంతా అతనితో చెప్పి బాగా కొడుతుంది. కోపంతో పై కొండ నుంచి కిందకి తోసేస్తుంది. కింద పూజ చేస్తున్న నంబోద్రి వీళ్ళందరూ గాయాలతో కింద పడ్డ యాదవ్ని చూసి ఒక్కసారిగా అందరూ భయాందోళనకు గురవుతారు. నంబోద్రి యాదవ్ దగ్గరికి వెళ్ళి ఎలాగో వీడు చావాల్సిన వాడే, మనమే చంపాలనుకున్నాం కదా అని మన మంచి కొడుకు ఉన్ని మాత్రమే పాపం అనవసరంగా చిన్నప్పటి నుంచి వాడికి కావాల్సిన ప్రేమ మనం ఇవ్వలేకపోయామని చాలా బాధపడతాడు. ఏడుస్తూ అమ్మవారిలాగా గట్టిగా అరుస్తూ పైన సోఫియా తనకి జరిగిన దానికి న్యాయం జరిగిందని కోపంతో అరుస్తూ ఉంటే ఉన్ని అక్కడికి వచ్చి సోఫియాని అర్థం చేసుకుంటాడు. ఒక దుర్మార్గుడు పోయాడని బాధపడకుండా ఉన్నితో కలిసి నంబోద్రి వాళ్ళ భార్య సోఫియా ఉన్ని వీళ్ళందరూ కలిసి అప్పటి నుంచి హ్యాపీగా ఉంటారు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్రెషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఎప్పుడైతే నంబోద్రి జాతకాలని నమ్మి ఒక పిల్లాడు నా కొడుకు కాదు అనుకుని ఒకడికి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి పెంచాడు, అప్పుడే తప్పు జరిగింది. మేబీ ఇద్దరిని సమానంగా చూసి యాదవ్కే మొత్తం రైట్స్ ఇచ్చేయకుండా వాళ్ళ పూర్వం నుంచి వస్తున్న ఆచారాన్ని పూజను సక్రమంగా దగ్గరుండి నంబోద్రి జరిగేలా చూసుంటే ఈ విధంగా ఈ ఊర్లో అమ్మాయిలకి అన్యాయం జరిగేది కాదు. ఎనీవే మీకు ఎలా అనిపించిందో చెప్పేయండి. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి థ్రిల్లింగ్ ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.